మనం పొందకుండగా ఆ దుష్టుడైన అపవాది మనల్ని ఏం చేస్తున్నాడంటే నష్టపరిచి దేవునికి దుఃఖముగా ఆశీర్వదించే దేవుడు మన వైపు చేతులు చాపుతుంటే ఆ దేవుని దగ్గరికి వెళ్ళకుండగా మనల్ని దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా చేస్తున్నాడు. ఆ విషయాలు మనం మానుకోవాలి. ఆ విషయాలు మనం వినువాడు ఏమవుతాడంట? రక్షణ పొందుతాడు. ఆ వినే మాట క్రీస్తు గురించి అయి ఉండాలి. విన్న మాటను నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకున్న నీవు ఆ విన్న వాక్యమును బట్టి నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. సరిచేసుకున్న నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థించిన నీ జీవితాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. వినాలి, హృదయంలో భద్రం చేసుకోవాలి, జీవితాన్ని సరి చేసుకోవాలి, దేవునికి నిన్ను అప్పగించుకోవాలి, ప్రార్థించాలి. ఈ 5 విషయాలు నీలో జరిగితే నీకు ఈ భూమి మీద ఎదురుగా ఉండేదేది ఉండదు. దేవునికి స్తోత్రం. నీ పిల్లలను పాడు చేసే, నీ కుటుంబాన్ని కలవరపరిచే ఏ కష్టము, ఏ కన్నీరు, ఏ వేదన నీకు ఉండదు. అది ఎలా దొరుకుతుందో తెలుసా? 100 మంది పాస్టర్ గారిని పిలిచి 1000 కానికిచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అంటే రాదు. 100 మంది పాస్టర్ గారిని పిలిచి తలోక 1000 రూపాయలు కానికిచ్చయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని చెబితే రాదు. 100 మంది విశ్వాసులను ఇంట్లో పెట్టుకొని భోజనం పెట్టి మా కొరకు ప్రార్థన చేయండి అంటే రాదు. నిన్ను నీవు సరిచేసుకొని దేవుని వాక్యముతో నిన్ను దిద్దుకొని నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పి నీవు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. అది ఎలా పొందాలో ఒక సేవకునిగా, మీ అన్నగా, మీ ఉప్పు పప్పు తింటున్నాను కాబట్టి మీ మేలు కోరేవాడిగా, మీ కీలు కోరేవాడిగా కాదు, మీ మేలు కోరేవాడిగా కొన్నిసార్లు ఇది తప్పు అని మీతో చెప్తున్నాం. దయచేసి ఒక సేవకునిగా ఆ మాటని ఏం చేయండి. నేను గురువారం మీతో చెప్పాను, మీ అందరి ఆత్మల పట్ల నేను లెక్క అప్పగించాలి. మీ పట్ల, మీ పిల్లల పట్ల, మీ కుటుంబాల పట్ల, దేవుడు మీకు ఇచ్చిన సమస్తం పట్ల నేను లెక్క అప్పగించాలి. ఆ బాధ్యత నా మీద ఉంది. కాబట్టి కొన్నిసార్లు నీకు ఇబ్బంది అయినా, నీకు కొంచెం కష్టమైనా, నీకు గాయం చేస్తున్నట్టున్నా ఏం చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం. మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ పోయిన వారు యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించడానికి దానిలో పనికి మాలిన పనికి రాని తీగెలను నేను తీసి వేస్తాను అంటున్నాడు. దేవుడు పనికిరాని తీగల్ని ఎందుకు తీస్తున్నాడు అంటే మనల్ని మోడు చేయడానికి కాదు, మనల్ని మోడు చేయడానికి కాదు సుమా. మనము బహుగా ఫలించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగాండి ఈ లోకంలో మన క్షేమాన్ని కోరేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే. కొన్నిసార్లు బంధువులు క్షేమం కోరినట్టుంటారు కానీ మనం వారికంటే కొంచెం పైకి వెళ్తున్నాం అంటే ఏమొచ్చేస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లల క్షేమాన్ని ఓర్వలేరు. కొన్నిసార్లు రక్త సంబంధులు కూడా మన స్థితిగతులను చూచి వారు ఓర్వలేరు. కానీ మన తండ్రి అలాంటి వాడి కాదు. ఆయన మన కొరకు ప్రాణమును బలియాగము చేసిన వాడు. ఆయన కంటే మనము గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంట, మనము బహుగా
పనికిరాని తీగలు. పోయిన వారం 3 తీగలు నేర్చుకున్నట్టున్నాం. ఒకటి అబద్ధ సాక్ష్యం అనే పనికి మాలిన తీగ. ఇది విశ్వాస జీవితాన్ని తెలియని రీతిగా నాశనం చేస్తుంది. చాలా సార్లు మనం అబద్ధం అవసరానికి వాడడం మంచిదే, కానీ ఆ అబద్ధం వల్ల ఇతరులు నష్టపోకూడదు. ఇతరులకు నష్టం కలిగిందా దేవుణ్ణి నూరుకోడు. అర్థమైందా? అవసరమైతే ఉన్నది చెప్పు. అందుకని దేవుడు అంటాడు నిజముగా ప్రార్థించు వారికి. రాత్రి నేను చెప్పాను, ఒక ఆవిడికి కోపం వచ్చినట్టుంది, రాలా వచ్చిందా? ఏదైనా కనబడలే, చేయొద్దు. ఓ వచ్చావు, చీరమా, మంచి, దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ కోపం రావాలని కాదు, దేవుని మనస్సు నిజముగా. ఇప్పుడు ఉదాహరణకి నేను కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీలో ఎవరినైనా మాటల చేత గారడీ చేసి మీ నుండి ఏదో నేను పొందొచ్చు. ఒక మనిషిని మాయ చేసినట్లుగా. అమ్మా నాకు కోపం రానివ్వద్దు, ఓ ప్రక్కన లైవ్ వెళ్తుంది. ఎందుకు ఆరాధన అంత డిస్టర్బ్ చేస్తారు మీరు? 10 సార్లు తిరుగుతూ ఉంటే కూర్చునే వాళ్ళు ఇబ్బంది పడరు. రేపు నువ్వు నా గుమ్మం దగ్గర కూర్చో, ఇంకా మర్యాదగా ఉండదు. గుమ్మం దగ్గర కూర్చో, పిల్లలు వచ్చి వెళ్ళేవాళ్ళు ఆగరాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంచెం వాళ్ళు ఎంతో ఆశతో దేవుని ఆరాధించడానికి వచ్చారు, తిరుగుతూ ఉంటే డిస్టర్బ్ అవుతాం, వాక్యం వినలేదు. కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అబద్ధం అది ఒకరికి నష్టాన్ని కలిగజేసేది ఉండకూడదు, ఒకరికి క్షేమాన్ని ఇచ్చేదిగా ఉండాలి, ఒకరిని ఆదరించేదిగా ఉండాలి, ఒకరికి మేలు చేసేదిగా ఉండాలి. ఆ అబద్ధాన్ని దేవుడు ప్రేమిస్తాడు. కానీ ఒకరికి నష్టం కలిగజేసి మోసం చేసి, కొన్నిసార్లు ఇప్పుడు నాకు ఎవరి దగ్గర ఏదైనా అవసరం అనుకోండి, 100 అబద్ధాలు ఆడేస్తాం. అలా దేవుని దగ్గర ఆడేసినట్టు ప్రార్థనలో కూడా ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు అంటాడు మనుషుని దగ్గర మాట్లాడినట్టు మాట్లాడకు. మనుషునికి దేవునికి చాలా తేడా ఉంది. మనుషుడు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయమును దాని అంతరంగమును పరిశీలిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఏం మాట్లాడాలి? నిజం మాట్లాడాలి. దేవుని దగ్గరకు వచ్చిన నిజం ఒప్పుకోవాలి. నిజం, దేవా నిజంగా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నీవు నన్ను ఆదరించు అని అంటే తప్పనిసరిగా నేను ఆదరిస్తాడు. ఈ దగ్గర ఏమి మాయ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి కన్న తల్లి అన్నం దగ్గర కూర్చుండగా బిడ్డొచ్చి అమ్మ ఆకలేస్తుందంటే కలిపిన చేతితో నోట్లో పెట్టుకోవడం మాని బిడ్డ నోటికి పెడుతుంది. ఈ మనుషునికే ఇంత ప్రేమ ఉంటే మనిషిని కలుగజేసిన వానికి ఇంకెంత ప్రేమ ఉందో. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ నువ్వు తెలుసుకుంటే నీ దేవుని దగ్గర నువ్వు అబద్ధమాడవు, నీ దేవుని దగ్గర నువ్వు మోసం చేయవు. ఆయన చూస్తున్నాడు. ఎందుకు మోసం? ఏదో ఒక రోజు, నేను గత వారం కూడా చెప్పాను, నిజం ఏదో ఒక రోజు వస్తుంది. నిజం వచ్చినప్పుడు అబద్ధం ఏమైందో తెలుసా? తలదించుకుంటుంది. ఎందుకు తలదించుకోవాలి? అబద్ధ సాక్ష్యం, అబద్ధం అనే పనికి మాలి దిగి. రెండోది, దైవ సేవకుని ఎదురించే, లోబడని, కానుక ఇవ్వని, సమర్పణ లేని పనికి మాలిన తీగలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ యూట్యూబ్ ద్వారా కానీ లైవ్లో కానీ రోజుకి 1000 మంది చూస్తున్నారు. ఇప్పటికొచ్చి ఎవరు, నాకున్న లక్షణం ఏంటంటే నేను ఎవరినైతే రక్షణ మార్గంలో నడిపించానో వారి నుండి వచ్చే కానుక తప్ప ఎవ్వరు నాకు కానుక ఇచ్చిన ఇప్పటి వరకు
ఎవరిది ఆశించరా. ఎవరింటికి వెళ్ళి మా సంఘానికి రండి, మాది గొప్ప, మీరు మాకు ఇవ్వండి అని నేను ఎప్పుడు. మరి ఇలాగున్నప్పుడు ఆత్మీయ పిల్లలైన మీరు, దేవుని సేవలో ఉన్న మీరు, దేవుని కొరకు నమ్మకంగా ఏం చేయాలి? వెదజల్లి అభివృద్ధి చెందిన వారు ఎవరో తెలుసా? తగిన దానికంటే ఎక్కువ ఇచ్చినోళ్ళ, తక్కువ ఇచ్చినోళ్ళ. ఎక్కువ ఇచ్చినోళ్ళు, తక్కువ ఇచ్చినోళ్ళ ఏమయ్యారు? వెదజల్లి అభివృద్ధి. తగిన దానికంటే తక్కువ ఇచ్చిన వారు ఏమయ్యారంట? నష్టపోయారు. అది నీ ఇష్టం. కానీ నేను మాత్రం అనుకున్నాను, రేపు వారం నుండి ఎవరు బలపరిచర్య తీసుకోవాలన్నా ఒక్కసారి ఆలోచించి, నేను ఈ పరిచర్యలో ఈ సేవకునికి నేను ఏమైనా పోషణగా, అండగా, సేవలు అనేక ఆత్మల రక్షణ కొరకు దేవునితో కలిసి నా సేవకుని ప్రోత్సహిస్తున్నానా? సౌలును దేవుడు నిలవబెడితే పనికి మాలిన కొంతమంది ఏం చేశారంట? సౌలు యొక్క నాయకత్వాన్ని తిరస్కరించారు. అలాంటి తిరస్కరించారు. సంఘములోనే ఉండి ఆ సంఘానికి వెళ్దాం, అక్కడ మంచి, ఇక్కడ మంచి, కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు, వెళ్ళిపోదాం, వెళ్ళిపోవచ్చు. కానీ ప్రచారాలు చేయకండి. నీకేదైనా ఉంటే కానీ వ్యక్తిగత స్వలాభ, కుటుంబ, స్వంత ఆశీర్వాదం కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి దొడ్డిలో నుండి వెళితే నష్టపోయేది నీవే. మూడవ పనికి మనం తీగేంటి? కుటిలమైన మాటలు. ఏ మాటలు? మాట్లాడేస్తాం. నిజంగా మనము మాట్లాడే మాట ఆ వ్యక్తి ఉన్నప్పుడు అలాగే మాట్లాడగలమా? ఆ వ్యక్తి లేనప్పుడు మాట్లాడిన మాట ఆ వ్యక్తి ఉన్నప్పుడు కూడా మాట్లాడగలిగితేనే అది నిజమైన మాట. ఆ వ్యక్తి ఉన్నప్పుడు మాట్లాడలేని దమ్ము లేక వెనకాల మాట్లాడే ప్రతి మాట కుటిలమైన మాట. ఈ మాటను దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పులోనికి తీసుకొస్తున్నాడు. అందుకని ఎప్పుడు ఏ సహోదరుని గురించి, ఏ సహోదరుడి గురించి చాడీలు చెప్పబాకండి. మనము గొప్పవారు అనిపించుకోవడానికి ఎదుట వారిని ఏం చేయకండి? త్రొక్కబాకండి. ఎదుట వారి మీద అబద్ధ సాక్ష్యమును పలికేటవా దేవుడు నిన్నేం చేస్తాడు? ఎవడు గొయ్యి తవ్వుతాడో, నేను మళ్ళీ చెప్తున్నా, విశ్వాసివేనా, దేవుని కలిగిన వ్యక్తివేనా, నీ మాట ఎలా ఉండాలి? రుచికరముగాను, కృపాసహితముగాను, మృదువుగాను, సాధువుగా ఉండాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నీ మాట బాధలో ఉన్న వారిని ఆదరించాలి. నీ మాట కృంగిన వారిని లేవనెత్తాలి. నీ మాట పడిపోయిన వారిని నిలవబెట్టాలి. కానీ మనం ఏం మాటలు మాట్లాడుతున్నాం? ఎన్ని కుట్రమైన మాటలు. ఏమండి, ఇవన్నీ మాట్లాడి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థన చూచి అసలు నువ్వు మోకరిస్తున్నావంటేనే ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. తన ముఖాన్ని ఏం చేస్తాడంట? తిప్పేసుకుంటాడు. ఎందుకు? బ్రతుకు వేరు, ప్రార్థన వేరు. బ్రతుకు ప్రార్థన ఒకటై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడు నేను చూస్తున్నా, నా మీద కూడా ఎవరి దగ్గర ఏదో పాస్టర్ గారు అలాంటోడు, ఇలాంటోడు, విద్యార్థులు, అదేదో నా దగ్గర మాట్లాడాలిగా. పాస్టర్ గారికి ఏది ఇచ్చినా పాడు చేసేస్తాడు, నా దగ్గర మాట్లాడవచ్చుగా. అయ్యా నీకు పలానా డబ్బు ఇచ్చాను, పాడు చేశాను, ఏది? ఫలానా ప్యాకెట్ కట్టావు, ఫలానా క్లబ్లో కట్టావు, ఫలానా చోట పెట్టావు, ఫలానా కొన్ని నాశనం చేసావు అని నా దగ్గర, ఎవరో దగ్గర, ఏదో ఒక దగ్గర గలిబిలి గందరగోళం చేయబక్కండి. 4వ పనికి మాలిన తీగే ఇప్పుడు మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం.
మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండెను. ఒకటి పనికి మాలిన అబద్ధం, రెండు పనికి మాలిన ప్రోత్సాహం లేకపోతే సహకారం, మూడోది పనికి మాలిన మాటలు, నాలుగోదంట పనికి మాలిన దాసుడు. ఎవరండి మాట్లాడాలి? అందరు నోరు ఉన్నారు. ఏ దాసుడు ఈయన? పనికి మాలిన దాసుడు. ఒక మాటలో చెప్పాలంటే పనికి మాలిన, మన భాషలో చెప్పాలంటే విశ్వాసి. పనికి మాలిన విశ్వాసి. ఎందుకు పనికి మాలిన విశ్వాసి అని ప్రభు చెప్తున్నాడు? మనం చూసినప్పుడు 25వ వచనం నుండి, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాను. అందుకతడు యజమానుడు దానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా. ఎవడు పనికి మాలిన దాసుడు అంటే సోమరైనోడు. ఎవడు? ఎందుకు ఈడు పనికి మాలోడు అయిపోయాడంటే సోమరి. దేనిలో సోమరి? ఇంటి నిర్వహణలో కాదు, వీధి నిర్వహణలో కాదు, అన్ని చోట్ల బాగానే ఉంటారు. వీడు ఎక్కడ సోమరి అయిపోయాడంటే తనకిచ్చిన తలాంతును సద్వినియోగం చేయడంలో. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు, మీకు తెలియదు. కొందరికి ప్రవచించే వరం, కొంతమందికి భాషను మాట్లాడే వరం, కొంతమందికి అర్థం చెప్పే వరం, కొంతమందికి ఉపచారం చేసే వరం, కొంతమందికి పరిచర్య చేసే వరం, కొంతమందికి వాక్యమును బోధించే వరం, ప్రార్థించే వరం, సాక్ష్యం ఇచ్చే వరం. ఈ వరాలు దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఏ వరం ఇచ్చాడో ఆ వరములో వారు ఏమవ్వాలి? ఇతరులను ప్రభువు దగ్గరికి రక్షించుచు ఆ వరాన్ని సద్వినియోగం చేయాలి. దేవుని స్తోత్ర. కానీ ఇక్కడ ఈడేమయ్యాడంట? ప్రభువు వచ్చినప్పుడు, ఇదిగో నీవు ఇచ్చిన తలంతు నాకు తెలుసు నువ్వు అడుగుతావని, అందుకని నేను ఏం చేశాను, దీన్ని భూమిలో ఎక్కడ దాచిపెట్టాడంట? మనం అన్ని బయటికి తీస్తాం. నిజంగా ఒక నిమిషం, నీకు నిజంగా ప్రార్థన చేయాలంటే భయం వేస్తుందా? సాక్ష్యం చెప్పాలంటే భయం వేస్తుందా? పాట పాడాలంటే భయం వేస్తుందా? ఆన్లైన్ ప్రేయర్కి రా. ఆన్లైన్ ప్రేయర్కి వస్తే నీకు ప్రార్థన అనే భయం ఉండదు. అందరితో కలిపి అందరూ చేస్తారు. ప్రార్థన ఆత్మను దేవుడు ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పాడేవాళ్ళు కానీ ప్రార్థించేవాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా? ఎందుకంటే రోజు నిప్పు మీద నిప్పు, నిప్పు మీద నిప్పు ఏమవుతుండాలి? గంట మీద 5 నిమిషాల్లో మిమ్మల్ని నేనేం చేయలేను. ఇప్పుడు మీకు ప్రార్థన చేయమని అంటే ఈ ప్రార్థన వేరుగా ఉంటుంది. రండి, ఎన్ని సంవత్సరాలైనా ఒక్కరోజు నెలకొక్క రోజు దేవుని దగ్గర గడపలేదా? పనులు ఉన్నాయా? ఏ పని మేము పని మేము తెల్లారులు రాత్రంతా ప్రార్థన చేసి పడుకొని మళ్ళీ సాయంత్రం లేస్తాం అనుకున్నారు ఏంటి మీరు? నిన్న మధ్యాహ్నం ప్రార్థన మాకు, నిన్న సాయంత్రం ప్రార్థన. నిన్న మాకు 5 చనిపోయారు. అందులో ఒక దైవజనుడు, ఒక యవనస్తుడా. ఒక్కొక్కరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా మాకు? ఇక్కడ ఇవి సమర్థించాలి, ఏది పోగొట్టాలి. మా పనులు మాకున్నాయి, మేమెవరు ఖాళీగా లేము. పరిచర్య చేస్తున్నాం, అప్పగించిన పని చేస్తున్నాం, మేము ముందుకు వెళుతూనే ఉన్నాం. నీ జీవితం మారుతుంది. ఇతడు వీడు ఎవరంట? సోమరోడు. ఎవరండి సోమరంటే? సోమరంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు చేసే పని రేపు చేద్దాంలే, ఇంకా 2 వారాలు ఉన్నాయిగా, ఇంకో 2 నెలలు, ఈ సంవత్సరంలో ఇంకా 4 నెలలు ఉన్నాయిగా,
ఇప్పటికి 30 సంవత్సరాలేగా, దేవుడు 60 సంవత్సరాలు ఇచ్చినంట ఆయుష్, ఇంకో 30 ఉన్నాయిగా, అప్పుడు ఏడిద్దాంలే. ఎప్పుడు? నాకు బలము ఉన్నంతసేపు. ఇప్పుడు నాకు బైబిల్ చదవాలంటే ఇంకో 2 ఎట్టుకోవాలి. ఆ 2కి కూడా పవర్ ఉంటేనే కనబడతాయి. ఉన్నప్పుడు చదవకుండా ఇప్పుడు వయసు వచ్చినాక చదువుతానంటే ఏమవుతాయి? ఇప్పుడు ఉన్న పిల్లలకి నాలాగే 50 రావాల్సిన లేదు, 20కి 30. ఎందుకంటే అంత పానీపూరీలే కదా. మా ఊళ్ళు కొంతమంది తోటకూర అంటే అబ్బే ఆకుకూరలు పడి సాగు వీళ్ళకి. ఆ గట్టి చేతులతో, ఆ మురికి చేతులతో ఆడెత్తి ఆ పొయ్యి దగ్గర కాసేపు ఉంటే మీరు చూడండి, ఎప్పుడైనా చేసేవాడిని బాగా టేస్ట్ ఉంటాయా? ఆ పిండి కాలుతో తొక్కుతాడంట. అవి ఎంత టేస్ట్! అమ్మ నాన్న గోరుగా ముద్దుగా తినిపించే మాత్రం టేస్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, నవ్వు కాదు, ఒక వేదన. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక రోజున ఒక గ్రామంలో దొంగలు పడ్డారు. ఎవరు పడ్డారు? దొంగలు పడ్డారని ఊరోళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పారు. వాళ్ళు ఇంటికి వచ్చేలోపు మళ్ళీ ఒకసారి పడ్డారు. దొంగలు పడతా ఉన్నారు, పోలీసు వాళ్ళు మారుతున్నారు, కానీ ఏ దొంగ ఎవడో. ఈ ఊరోళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ దొంగల బాధ ఎలా తట్టుకోవాలా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎస్ఐ గారిని కాదని 4 సార్లు ఎస్ఐ గారిని మార్చారు, సిఐ గారిని కాదని సిఐ గారిని మార్చారు, డిఎస్పీ గారిని కాదని ఏం చేశారు? పోలీసులు మారుతున్నారు, కానీ దొంగలు మాత్రం. ఒక రోజున ఒక పోలీస్ ఆయన్ని, సిఐ గారిని కొత్తగా వేశారు. అనుకున్నారు ఈడొచ్చాడు, ఈడేం చేస్తాడో, ఇప్పుడున్న వాళ్ళు అందరూ ఎత్తున్నారు, లావున్నారు, ఈడు చూస్తేనేమో సరిగా ఈడు దొంగలు పట్టుకుంటాడా అని ఒక్కొక్కరు. ఆయన వచ్చిన రోజున కూడా దొంగలు వచ్చి ఏం చేశారు చెప్పండి? వచ్చి ఊరి మీద పడి మళ్ళీ కొంతమంది ఇళ్లలో దొంగతనాలు. అప్పుడు ఆ సిఐ గారు వచ్చి, బాబు దొంగల్ని ఎవరినైనా చూసారా? చూస్తే ఎందుకయ్యా? వాళ్ళు ఎలా ఏమి మాకు తెలియదయ్యా, కానీ ఒకటి తెలుసు, వాళ్ళు గాడిద మీద వస్తున్నారు. దేని మీద? సౌండ్ లేకుండా గాడిదల మీద రాత్రి వచ్చి దొంగతనం చేసి గాడిదలు వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు. మరి ఇవాళ కూడా దొంగతనానికి వచ్చారుగా, వాళ్ళు గాడిదల మీద వచ్చారు. అవునయ్యా, ఇదిగో ఆ కనబడుతున్నాయే, ఆ ఇళ్ళ అవతల చేలో మేస్తున్నాయే, ఆ గాడిదలేనయ్యా దొంగలు వచ్చిన గాడిదలు అన్నాడు. ఆ సిఐ గారు అన్నాడు, అయితే ఆ గాడిదలను అరెస్ట్ చేయండి అన్నాడు. ఎవరిని? ఈడేంట్రా దొంగలను పట్టుకోమంటే ఏం పట్టుకున్నాడు? గాడిదలను పట్టుకుంటే దొంగలు దొరుకుతారా? మీరేం మాట్లాడట్లా? హలో, మీ అందరికి ఒక ప్రశ్న, గాడిదను పట్టుకుంటే దొంగ దొరుకుతాడా? తెలివి తక్కువడు కదా ఈ సిఐ గారు. పోలీసు వాళ్ళు అనుకున్నారు, ఏ పోలీసు వాళ్ళ వల్ల కాస్త గాడిదలను పట్టుకునే వాళ్ళం అయిపోయాం. ఓ అసలే గాడిదంట తన్నితే మామూలుగా ఉండదు. ఏంటో ఈ సిఐ గారు ఉద్యోగానికి వెళ్తే ఒక బాధ, చేయకపోతే ఈ గాడిదలను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కడితే ఇట్లా గడ్డి ఎవడు ఎడతాడు? ఈ పేడ ఎత్తి ఎవడు తీస్తాడు? ఇవన్నీ స్టేషన్ తీసుకొచ్చారంట. చెప్పాడంట సిఐ గారు, 5 రోజులు ఈ గాడిదలకి ఏం చేయొద్దు, గడ్డెయ్యొద్దు, నీళ్లు పెట్టొద్దు అన్నాడంట. ఏమేద్దు? గడ్డేయద్దు. ఇదేంట్రా దొంగలు దొంగతనం చేస్తే గాడిదని శిక్షిస్తున్నాడు. అసలు ఈయన గాడిదేమో, ఈయన ఆఫీసర్ ఎలాగయ్యాడు? ఒకసారి మనం తెలివితేటలు ఎలాగే ఉంటాయి, దిక్కుమని తెలివితేటలు, పనికొచ్చి తెలివితేటలు ఉండవు. ఆఫీసర్ ఎలాగయ్యాడు?
అని ఎవరు పడితే వాళ్ళు ఆఖరికి మా పని గాడిదలు పట్టుకునే పని అయిపోయింది. పేపర్ వాళ్ళు కూడా గాడిదలు పోలీస్ స్టేషన్ అని రాశారు. ఆ సిఐ గారు దొంగలు పట్టుకోలేక గాడిదలు పట్టుకున్నాడని రాసేశారు. ఇంకెవరు ఇష్టం వాడిది కదా. 5 రోజులు ఇంటికి ఏం చేయలేదు. చెప్పాడు 5వ రోజున, బాబు ఇదిగో కొంతమంది కానిస్టేబుల్స్ డ్రెస్ తీసి సివిల్ డ్రెస్ వేసుకొని ఈ గాడిదని వదిలిపెట్టండి. ఈ గాడిదని, ఆ గాడిద ఎక్కడికి వెళితే ఆడు. ఎందుకు? గాడిదని బట్టి దొంగ దొరుకుతాడని అడిగారు కదా. బైబిల్ ఏముందో తెలిసా? బైబిల్ చదువుకున్నవాడు గాడిద వల్ల దొంగ దొరకడం అన్నాడు. బైబిల్ చదివినోడు ఏమంటాడు తెలుసా? ఏమనుంది బైబిల్లో? యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ఎందుకు వచ్చింది మళ్ళీ కుస్తీ పోటీలు? ఎద్దు తన కామాందు తన రైతులు ఎరుగును. ఏంటండి గాడిద? ఏంటంట? గాడిద సొంత వారింటికి వెళ్ళిద్దంట. బైబిల్ ఉందండి. గాడిద ఎవరింటికి వెళ్ళిద్ది? ఎవడు గడ్డేసి ఎవడు నీళ్ళెత్తి ఎవడు వాడుకుంటున్నాడో ఆ గాడిది తెలుసు. అందుకని సిఐ గారు ఏం చేశారు? 5 రోజులు నీళ్లు మేత లేకుండా చేశాడు. బైబిల్ చదివాడు. మళ్ళా సగం చదివినోడు కాదు. గాడిదని బట్టి దొంగ దొరుకుతాడంటే మీరందరూ ఏమన్నారు? నిజంగా మనం బైబిల్ చదువుంటే ఏమనాలా? కృపమ్మ ఏమనాలా? పాత్ర గారు దొరుకుతాడండి. కారణం ఏంటి? గాడిద తన సొంత వాని దొడ్డి కాబట్టి ఆ గాడిద ఎక్కడికి వెళ్తుంది? వీళ్ళు ప్రతిసారి గాడిదలు ఏం చేస్తున్నారు? గాడిదలు మనం ఏం చేసుకుంటామని వదిలేస్తున్నారు. అవి అలా తినుకుంటాం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ వస్తున్నారు, మళ్ళీ తినారు. ఇప్పుడు ఏం చేసాడు ఈయన? గడ్డట్లేదు, నీరట్లేదు, గట్టి ఆకలితో ఉన్న గాడిద, దప్పికతో ఉన్న గాడిద ఏ దొంగ ఎవడి యజమానో ఆడింటికి వెళ్ళిపోయింది. వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఎవరున్నారు? బైబిల్ చదివితే ఎంత జ్ఞానం వస్తుందో గాడిదలకు కూడా జ్ఞానం వస్తుంది. కానీ మనం చదవం కాబట్టే మనుషులు కూడా గాడిదలం అవుతున్నారు. దేవుని కొరకు మన జీవితాన్ని వాడటంలా. ప్రార్థన అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని మహిమపరచడం అంటే, దేవుని సన్నిధిలో కూర్చోవడం అంటే ఎంత కష్టమైపోతుంది. వారానికి ఒక రోజు 9:30 కంటే 10:30 పాటలు పాట ఎందుకు పాడుతున్నావు తెలిసి? ఒక్కొక్క పాట నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక్కొక్క పాట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక్కొక్క పాటతో మనం కలిసిపోతే దేవుని ఆత్మ మన మీదకు వచ్చి మనలో ఉన్న బలహీనతను. పౌలు శీలలు చెరసాలలో బంధింపబడినప్పుడు పాటలతో ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున పాటలు ఏమైపోయినాయి అంటే కొంతమంది అప్పటికప్పుడు ఏదో పాడేయాలని పాడేస్తున్నారు. అలాంటి దొంగోళ్ళు ఉన్నారు. కొంతమంది ఏ పాట పాడని పక్క ఎవరిని అడగాలి? మీకే వాక్యం చెప్పను నేను మిమ్మల్ని అడిగాను అనుకో, మీరేం చెప్తారు? ఎవరిని అడగాలి? నలుగురు పాటలు పాడడానికి సిద్ధపడ్డాను. నలుగురు కలిసి మోకరించి మా నలుగురిని ఐక్యపరిచి మేమేమి పాడాలో నీవు మాకు. మనం ఎవరిని అడుగుతున్నాం? సీనియర్ సింగర్ని అడుగుతాం. ఆ సీనియర్ ఇప్పటికే ఏమైపోయింది? ఫస్ట్లో ఉన్నంత ఆత్మీయత. దయచేసి పాటలు పాడే వాళ్ళందరూ నన్ను ప్రతి వారం జాడించబోకండి. నేను మిమ్మల్ని జాడించటంలో చెబుతున్నాను సత్యం. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థన సమర్పణ కూర్చొని నేర్చుకుని కొత్తలో ఏం చేస్తాం? ఓ చోట కూర్చొని 1-2 గంటలు ఏం చేస్తాం చెప్పండి? మీటింగ్ ముందు అలాగేగా నేర్పుతాం. నేర్చేసుకున్నాక ఇంకా మళ్ళీ నేర్చుకుంటారు. ఈ వారం పాడేటప్పుడు నేర్చేసుకున్న పాటేగా, మనకు వచ్చిన పాటేగా దులిపేద్దాం. ఏం దులుపుతారు?
మీ దుమ్ము దూలిద్ది కానీ వచ్చిన వాళ్ళు ఎవరి దుమ్ము. అందుకని ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. పాడేవాళ్ళు ప్రార్థన చేసి పాడండి, దేవుని స్తోత్రం. దేవా, నేను పాడేదేవుడికి సంఘం అంతా వచ్చేయాలి నాయన, నేను వారు కలిసి నిన్ను స్తుతించాలి అని ప్రార్థన చేసుకోండి. దేవుని స్తోత్రం. ఏం చేసుకోండి. మీరు చేయకపోతే నేనేం చేయను. ఇక్కడ తలాంతుని ఏం చేశారండి, ఇటు సోమరోడు. ఎవడండి? గాడిదకైనా జ్ఞానం ఉంటుంది కానీ మనం ఎవరి వలన కలిగాం? మనం ఈ రోజున ఇలా ఉన్నాము అంటే మనం రక్షింపబడ్డానికి దేవుడు ఎంత వెలనిచ్చాడో తెలుసా? మనము రక్షణ ఊరికినే రాలేదు. మనము ఊరికినే రక్షణ మార్గంలోనికి రాలా. మన పాపమంతా కడగబడడానికి, మన శాపమంతా పోవడానికి, మనము దీవెన పొందడానికి, మనం స్వస్థత పొందడానికి ఆయన నిలువెల్లా గాయపడ్డాడు, నలగగొట్టబడ్డాడు, జుట్టు పెరిగివేయబడింది, ఉమ్ము ఊయబడింది, ముఖము కొత్తబడింది, ప్రక్కలో పొడవబడింది, ఈపు నాగని వలె. ఇంత శ్రమలో దేవుడు నిన్ను నన్ను రక్షిస్తే ఈ రోజున మనం ఏమవుతున్నాం? దేవుని సన్నిధి అంటే, దేవుని పని అంటే చేద్దాంలే, వచ్చేవారం చేద్దాం. ఏ పనైనా అప్పటికప్పుడు చేస్తారు. బట్టలు ఎప్పుడు ఉతుక్కుంటారు? ఏ రోజు ఆ రోజైనా నెలకోసారా? స్నానం ఎప్పుడు చేస్తారు? కొంతమంది ఉన్నారులేండి, నేను కొంతమంది గురించి మాట్లాడలేదు, జనరల్. పళ్ళు ఎప్పటికప్పుడు తోముతామా? వారానికి ఒకసారి తోముతాం, పేస్ట్ అయిపోతుంది. ఏమైపోతుంది? పేస్ట్ అయిపోతుందని పళ్ళు వారానికి ఒకసారి తోమితే త్వరలో నేను డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పళ్ళన్నీ పీకి చేతిలో ఎట్టి నువ్వు తినాలంటే ఒక 20,000 30,000 తెచ్చుకో, కట్టుడు బిల్లు పెడతాను అంటాడు. అవునా కదా? అన్నిటి దగ్గర బాగానే ఉన్నాం. నేను చెల్లి పిసికిలను చూస్తాను, ఏమనుకోవద్దు. ఆ బిడ్డ ఆశకి మీకు తెలుసా? ఉదయం ఎప్పుడు లేస్తారో తెలియదు. నేను ఎప్పుడు 7-8 సత్రంపాడు సెంటర్కి ఎప్పుడైనా ఎవరికైనా ప్రార్థన చేయాలని వెళ్తే సెంటర్లో టిఫిన్ వేస్తాం. సెంటర్లో టిఫిన్ వేస్తారు. కానీ దేవుని సేవకు అందరికంటే ఘనంగా ఇస్తారు. భార్యాభర్తలు ఇద్దరు పనిచేసి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు. సిరీస్ ఫ్యాన్సీలో చెల్లి అకౌంటెంట్ అనుకుంటా, మళ్ళీ ఫ్యాన్సీలోకి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం ప్రార్థన అన్నామా, ప్రార్థనకు వచ్చాను, మరి తింటదో లేదు. నేను విన్నాను కొన్నిసార్లు తినే టయాన్ని ప్రార్థనకి ఇచ్చేసి ఖాళీ కడుపుతో వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయి సాయంత్రం ప్రార్థన అంటే మళ్ళీ 7ంటికి వచ్చేది. వచ్చేసి ప్రార్థన నుండి వెళ్ళి మళ్ళీ పప్పులు గిప్పులు అన్నీ ఏం చేయాలి? పొద్దునే టిఫిన్ అంటే మామూలు సేకరా? నేను ఇప్పుడు వచ్చి చూశాను, ప్రార్థనకి ఎప్పుడూ ఊళ్ళో లేకపోతే తప్ప ఆమె రక్షణ పొందిన తర్వాత ప్రార్థనకు దూరం అవ్వలేదు. దేవుడు వారిని దీవిస్తాడా, నన్ను దీవిస్తాడా? గుర్రు పెట్టి పడుకొని బైబిల్ చదవకుండా స్వామి పద్దాక ఫోన్ తిరిగెత్తు, ఫోన్ తీయంగానే దిక్కుమాల దివానం మొఖానికి పనికిమాల స్టాటస్లో ఒకటి హాయ్ ఆహా అనగానే నేనేమంతా బాయ్ అని ఇంక తిరగేయడమే. ఏంటి అప్పుడే 12 అయిపోయిందా? ఎంత ప్లేట్ ఎట్టుకొని తినేస్తారు. బైబిల్ లెక్క ప్రకారం పని చేయని వాడు, నువ్వు దేవుని పని చేయలే, దేవుని దగ్గర ఏం తింటావు నువ్వు? అందుకని వాక్యం అరగట్టల్లా, వాక్యం హృదయంలోకి వెళ్ళటంలా, వాక్యం నీకు వెక్కసమైపోతుంది, వాక్యాన్ని జీర్ణం చేసుకోవటంలా. కారణం దేవుని పనిలో నువ్వు పని చేసి భోజనం చేయమన్నాడు. పని చేయకపోతే ఆ పూట నువ్వేం చేయకూడదు? ప్రార్థన. దేవుని పని చేస్తున్నావా? వీడు సోమరి అయినా
చెడ్డదాసుడు. నేను విత్తని చోట కోయేవాడను, చల్లని చోట కూర్చుకునేవాడినా. అరే, నీకు ఇచ్చిన ఆ వరాన్ని ఎవరి దగ్గరైనా తాకట్టెడితే, ఎవరికైనా తాకట్టెట్టేస్తుంటే ఆ తాకట్టెడిపించుకొని నేనేమో చేసుకునేవాడిని. తాకట్టోడి దగ్గర ఉన్న వడ్డీయేనా? నీ దగ్గరుండి ఏమీ లేదు, గొయ్యి తవ్వేసావు. నీకు ఇవ్వబడిన వరాన్ని ఏం చేస్తున్నావు చెల్లి? అక్క, నీ వీధికి నువ్వు దీపమై ఉండగా నీ దీపాన్ని తీసుకెళ్ళి వీధిలో ఉండకుండా వీధిలో అయితే ఎలగకపోతే ఇదంతా చీకటే. వీధిలో ఉన్న విశ్వాసి కన్నీరు ప్రార్థన చేయకపోతే, బైబిల్ ప్రకారం జీవించకపోతే ఆ వీధికి చీకటి. వారి ఆత్మీయ జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. నువ్వు దీపానివి, నీ వీధికి, నీ ఇంటికి, నీ సంఘానికి నువ్వు దీపానివి. నువ్వెలా పనిచేస్తున్నావు? నిన్ను బట్టి నీదంతా చీకటి అయిపోతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? నీకు ఆరోగ్యం ఇస్తాడా? నువ్వు 100 సంపాదిస్తావు, 95 డాక్టర్కి ఇస్తావు. మన డాక్టర్కి 4 పోట్లు పొడిపించుకొని ఇస్తావు. 100 రూపాయలు సంపాదిస్తావు, 98 రూపాయలు మందులు కొనుక్కుంటావు. ఇంటి నిండా మందుల డబ్బానే. మా విజయం చెప్తుంది, వాళ్ళ అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చి ఇప్పటికి 2వ నెల. టైఫాయిడ్ జ్వరం ప్రార్థన చేయండి అని. నాకు వచ్చి ఇంకా 2వ వారం. ఇది పోయిన వారమే కదా నాకు సెలైన్ చేశారు. డబుల్ టైఫాయిడ్. ఒళ్ళును బట్టి మీ అందరూ సింగిల్, నాకు అన్ని డబులే. డబుల్ టైఫాయిడ్. డెంగ్యూ మళ్ళీ దానికి బోనస్. డాక్టర్ చెప్పాడు. అయినా దేవుని స్తోత్రం, నిన్నటి బాధలన్నీ నేటికి మాయమయ్యే. నిన్నటి బాధలన్నీ నేటికి మాయమయ్యే. నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైన దయా. నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైన. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. దేవుని స్తోత్రం. నేను ఇక్కడ చూసుండొచ్చు, నేను కూర్చున్నాను సేపు, ఇంటికి వెళ్ళిపోదాం నీరసం. అసలు చేతులు వ్రేళ్ళు లాగేస్తున్నాయి. నా వ్రేళ్ళు నేనే చూసుండొచ్చు నన్ను. కానీ దేవా, ఈ బలహీన వాడుకోవా అని నేను ప్రార్థన చేశాను. దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యం యేసులో ఉంది, ఆనందం యేసులో ఉంది, ఆశీర్వాదం యేసులో ఉంది. ఆ యేసును మనం ఏం చేస్తున్నాం? ఎంత తక్కువగా చూస్తున్నాం. ఏమన్నాడు? వడ్డీతో కూడా తీసుకుందని ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి, వాని దగ్గర నుండి నువ్వు వాడకపోతే, నువ్వు సేవలో కొనసాగకపోతే, నువ్వు ప్రార్థించకపోతే, నువ్వు స్తుతించకపోతే, నువ్వు గణపరచకపోతే, నువ్వు మహిమపరచకపోతే, నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోతే నీ దగ్గర ఉంచడు చెల్లి, ఉంచుడక్క. పాతి పెట్టి ఇళ్లలో పడుకునే వారికి, సొంత పనులు ఎదుర్కొనే వారికి దేవుడు ఉంచడు. తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేస్తాడు? ఎవరు వాడబడుతున్నారో వారికి ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. నీ పని నాకంటే వెనకొచ్చి పాటల గారి పక్కకి వెళ్ళిపోయింది, ఏడిపే భలే పాడేస్తుంది. నేను పాడుతుంటే అందరు నిద్రపోతున్నా, పాడుతుంటే అందరూ ఏడుస్తూ ఉండాలి. బతుకు దిక్కుమల దివానం. 10 తలాంతులు గలవానికి ఈడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి జాగ్రత్త, మెలకువ.
లేని వాని దగ్గర నుండి దేవుడు ఏం చేస్తానన్నాడు? తీసేసుకుంటాను. తీస్తానన్నాడు. నేను పాస్టర్ గారి మీద ఆడిపోసుకుంటాం. నన్ను పాస్టర్ గారు తొక్కి, నిన్నెవరు పాస్టర్ తొక్కడానికి? పాస్టర్ గారు తొక్కితే దేవుడు తొక్కిచ్చేస్తాడా? చూడారా, పాస్టర్ గారు హెచ్చితే హెచ్చించాడు, తొక్కితే మనుషులు ఎంతసేపు హెచ్చించాలన్నా తగ్గించాలన్నా ఎవరు? దేవుని స్తోత్రం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, అటగా శత్రువుకు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీకంటగా శత్రువుకు సాధ్యమా? దేవా నీవు మాతో ఉంటే అంతే చాలును. అపవాది కలిసిన కీడులన్నీ వేలైపోవును. దేవా నీవే ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. దేవుని స్తోత్రం. ఈ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగుతుందా? నీ వేసిన కంచెను శత్రువు దాటగలరా? దేవా నీవు మాతో ఉంటే మాకంతే చాలయ్యా. అపవాది తలచిన కీడులన్నీ, దేవుని స్తోత్రం, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చేయగలడు. కథ మొత్తం నిమిషాల్లో మార్చేస్తాడు. మార్చలేదా? రూతు కథ ఏమైపోయింది? మొద్దుక కథ ఏమైపోయింది? ఏసేపు కథ ఏమైపోయింది? దానియేలు కథ ఏమైపోయింది? దావీదు కథ. కథలు ఏం చేస్తాడు? మార్చే దేవుని దగ్గర ఉన్నాం. ఆయన కొరకు నమ్మకంగా మనం ఏం చేద్దాం? మన తలాంతు దేవుడు మనకిచ్చింది. పనికి రాని దాసులను ఏం చేస్తాడు తెలుసా? అగ్నిగుండంలో. అగ్ని ఆరదు. సోమరోళ్ళారా, దేవుడు పని చేద్దాంలే, రాత్రి అంతా పెద్దనికి వెళ్దాంలే. ఒక ఆవిడ అనుకుంటుందంట 2 సంవత్సరాల నుండి అనుకుంటుందంట ఈ నెల వెళ్దాంలే. మాకు కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు ఈ వారం వచ్చేస్తాం పొద్దున్నే చెప్తారు. సాయంత్రం అడిగితే వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి చెప్పండి? ఎలాగుంటాయి? కోతకి వెళ్ళావు, దిగావు, ఒక పన కోసావు, నడుము నొప్పిపోతుందని వచ్చేసావు. సాయంత్రం కూలీలు ఇచ్చేటప్పుడు లేచి నిలబడ్డావు. కూలి ఇమ్మంటే ఎంత ఇస్తాడు? వచ్చావు కదా, కాసేపు కోసావు కదా, ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి అంటాడు కానీ 300 పట్టుకెళ్ళి అంటాడా? మరి దేవుడు ఎలాగంటాడు? దొంగలారా, దేవుడు దొంగలారా, దేవుని సేవలో దొంగలారా, దేవుని ఆరాధించడంలో దొంగలారా, దేవుని మహిమపరచడంలో దొంగలారా, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడంలో దొంగలారా, దేవుని కొరకు ఆత్మలను సంపాదించడంలో సోమరి అయిన దొంగలారా, జీతం ఎలాగొస్తుంది? లేద్దాం. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. వచ్చే సంవత్సరం బహిరంగంగా కూడుకులు పెట్టే అవకాశం ఇప్పుడు చాలా వరకు లేదు. ఎక్కడ పడితే అక్కడ ఖాళీ స్థలంలో మీటింగ్ పెట్టవచ్చు. ఇప్పుడు లేదు. సిఎస్ఐలో పెట్టడానికి రోజుకి 10,000 కట్టాల్సి వస్తుంది. ఎందుకు పెడుతున్నామో తెలుసా? వచ్చే సంవత్సరం ఉందో తీయండి మూటలో 100-200 కాదు. ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్కరిని రక్షించేసేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీడు భూమిని ఏం చేయాలి? దున్నాలి, దున్నాలి, దున్నాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ పనికి మాలిన తీగ సోమరితనమనే పనికి మాలిన దాసుడు.
ఇప్పుడు చేయాల్సిందని తర్వాత చేద్దామని నిర్లక్ష్యంగా ఉండవాకండి. ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేద్దాం. ఎప్పుడు? సాయంత్రం చేయాల్సిన పని సాయంత్రం దాకా ఆగొద్దు. ఎప్పుడు చేయాలి? ఇప్పుడు టైం ఉందిగా, ఒక 5 నిమిషాలు ఉందిగా. సాయంత్రం చేయాల్సిందని ఏం చేద్దాం? ఇప్పుడే. దేవుని స్తోత్రం. ఎవరు అలా చేస్తారో వారిని ప్రభువు చూస్తున్నాడు, వారిని ప్రభువు విడిచిపెట్టాడు, వారి పనికి జీతాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఆఖరిది 5వది కృతజ్ఞత లేని కఠిన హృదయం. ఏ హృదయం? పనికి మాలిన తీగే. కృతజ్ఞత లేని. చూడండి, వాక్యమును మనం చదువుకున్నప్పుడు, ఇదిగో దేవుని యొక్క వాక్యములో మనము ఆలోచన చేసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం. మన యజమాని బహు పనికి మాలిన వాడు. ఎవడు చెప్తున్నాడు ఈ మాట? పని మనిషి, దాసుడు యజమానుని గురించి, యజమానురాలికి ఏం చేస్తున్నాడు? మన యజమాని ఎవడు? ఎందుకు పనికి మాలోడో తెలుసా? చేసిన మేలును మరిచిపోయినటువంటి కృతజ్ఞతాహీనుడు. అమ్మా అబిగయలమ్మా, ఇదిగో మన ఇంటి మీదకి ఒక ప్రమాదం రాబోతుంది. దావీదు కర్మేలు ప్రాంతంలో ఉన్నప్పుడు మన యజమానుడైన నాబాలుకు కలిగిన గొర్రెల మందను తోడేలు రాకుండా, సింహాలు రాకుండా, క్రూరముగాలు రాకుండా, ఏ హాని చేసే జీవము రాకుండా, ఒక్క గొర్రె అయినను తప్పిపోకుండా, దేనికి చిన్న జబ్బైన రాకుండా దావీదు తన సేవకులతో ఏం చేశాడు? మన గొర్రెల మందను కాచాడమ్మా. ఇప్పుడు గొర్రె బొచ్చి కత్తిరించి వేళ, ఇదిగో నా పని వాళ్ళకి పని లేదు, పని కల్పించి కొంచెం భోజనం పెట్టమంటే ఈ పనికి మన యజమానుడు ఎలా మాట్లాడాడు? దయతో మాట్లాడాల్సిన వాడు కఠినంతో మాట్లాడాడు. ఎలాగా? ఎందుకు మాట్లాడాడు? మన యజమాని పనికి మాలోడు. ఏ పనికి మాలోడు తెలుసా? కృతజ్ఞత మర్చిపోయే పనికి మాలోడు. ఏ పనికి మాలోడు? మనం 5 పనికి మాలోడు చూసాం. 1 అబద్ధ సాక్ష్యం చెప్పే పనికి మాలోడు, 2 దేవుని సేవకుని నిర్లక్ష్య పెట్టే పనికి మాలోళ్ళు, 3వది కుటిలమైన మాటలు పలికే పనికి మాలోళ్ళు, 4వది సోమరి అయిన చెడ్డదాసుడు అనే పనికి మాలోడు, 5వది ఏమో తెలుసా? కృతజ్ఞత లేని పనికి మాలోళ్ళు. వీడికి ఏం లేదు. దావీదు 6 నెలలు ఆ గొర్రెలకు రూపాయి డబ్బులు తీసుకోకుండా ఆ గొర్రెలను కాసి, ఇప్పుడు ఆకలితో ఉన్నామయ్యా, నీ ఇంటిలో సమృద్ధి ఉంది, కొంచెం ఆహారం ఇవ్వు అంటే ఈ పనికి మన యజమాని చేశాడు. నేనేమైనా దావీదుకు రుణం ఉన్నానా? దావీదుకు నేనెందుకు ఇవ్వాలి అని ఏం చేశాడు? ఈరోజు చాలా మంది పనికి మాలిన కృతజ్ఞత లేనోళ్ళు. ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆశీర్వాదం ఇచ్చింది ఎవరు? ఆదరణ ఇచ్చింది ఎవరు? మేలు చేసింది ఎవరు? ఆయుష్ను పొడిగించింది ఎవరు? ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే ఎవరు కారణం? మరి దేవుడికి ఏం చేస్తాం? సొంతం ఇంటికాడేమో బాగానే పని చేస్తాం, పిల్లలతో బాగానే ఉంటాం, అందరికి బాగానే ఇస్తాం, అందరికి బాగానే పెడతాం. దేవుడి దగ్గరికి వచ్చేదాడికి ఏం లేదు. ఉందా? నీ గుండెల్లో కృతజ్ఞత ఉంటే నువ్వు ఇలా కూర్చుంటావా? నీ ప్రాణాత్మ దేహంతో దేవుని స్తుతిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విరిగితినయ్యా, నలిగితినయ్యా, కలువరిలోన నా యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా, కలువరిలోన నా యేసయ్యా. విరిగి నలిగిన హృదయాన్ని
అందుకు యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వాణివి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులను యేసయ్యా నన్ను బలపరచును దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు వారి కృతజ్ఞత భావం కలిగి వారి ప్రాణాత్మ దేహములతో దేవుని స్తుతిస్తూ వారికి దేవుడు చేసిన మేలును బట్టి వారు ఏం చేస్తారు తెలుసా? కానుకలు తీసుకొచ్చి దేవునికి అర్పణ చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఎలా ఉన్నావు? ఎందుకు ఫలించడం లేదో తెలుసా? ఎందుకు నీ జీవితంలో సమస్యలతో కృంగిపోతూ ప్రతిరోజు ఒకటైనా ఒకటి పోరాడుతున్నావో తెలుసా? పనికి మాలిన అబద్ధాలు, పనికి మాలిన సేవకుల మీద తిరుగుబాటు, పనికి మాలిన మాటలు, పనికి మాలిన సోమరితనం, పనికి మాలిన కృతజ్ఞత లేనితనం. అందుకని ఫలించలేకపోతున్నాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ తీగలు నేను ఏం చేస్తున్నాను? కట్ చేయించుకుందామా? కట్ చేయించుకుంటే ఏమైపోతుందో తెలుసా? మనం బహుగా ఫలించేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? వద్దయ్యా, నేను చాలా అభిమానంగా పెంచుకున్నాను, ఆవిడ అంతే, నాకు ఎంత అభిమానము, ఆవిడ ఎలాంటిదవునా అవునే, నాకు అభిమానమా నీ తుంపు తెగ. ఏమైంది? గజ్జోల పక్కన కూర్చుంటే గజ్జి వచ్చింది, చెవిటోళ్ళ పక్కన కూర్చుంటే కొన్ని రోజులకి ఏమైందో తెలుసా? కుంటోళ్ళతో నడిచామనుకో, వాళ్ళ నడకతో మనం కూడా అలవాటు అయిపోద్ది. మనం ఎవరితో ఉంటే, అందుకని దుష్ట సాంగత్యం, మంచి నడవండి. ఎవరు ఆత్మీయులో, ఎవరు వాక్య ప్రకారం నడుస్తున్నారో, ఎవరు ప్రార్థన ఆత్మతో ఉన్నారో, మనుషుల ముందు గొప్పగా ప్రార్థన చేసేవారు వద్దు. వాళ్ళ మాటలతో కనపరుస్తున్నారు అంతే. వారి పరిశీలన, వారి హృదయం. దేవుడు అంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇంట్లో కూర్చోరండి, ఇక్కడ సువార్త జరుగుతుందంటే పేరెంటల్లో ఉండరు, ఇక్కడ సంఘంలో జరుగుతుందంటే వారు సొంత కార్యాల్లో ఉండరు. చావనైనా చస్తారు తప్ప దేవుని వదిలిపెట్టరు. వాళ్ళు పనికి వచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం. వాళ్ళతో మనం ఉంటే ఏమైంది? నిప్పు ఏమైంది? ఏమైందండి? కాలే నిప్పుల మధ్యన కూర్చుంటే, పచ్చగట్టు కూడా ఆరిపోయి నిప్పుల మధ్యన కూర్చుంటే అయిపోయిందమ్మా. మాస్టర్ గారు మాకేమి ఇచ్చాడు, దేవుడు ఏమి ఇచ్చాడు అనుకున్న మధ్యన కూర్చున్నాం అనుకో, ఎలా ఉంటాము? పనికి మాని అన్నీ తీసేద్దామా? దేవా తీసేదేవా, నీలో ఏముందో ఒప్పుకో, తీసేయమని చెప్పు. తీసేస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని తెచ్చుకోకు. వదిలేసావా, నీ రొట్టె విరిగి నేతిలో పడిపోయింది. దేవుని స్తోత్రం. నీ పరిస్థితులన్నీ ప్రార్థన చేస్తున్నారా? నేను ఎవరింట్లో ప్రార్థన చూడలేదు, మీరేమో నాకు తెలియదు. కానీ 2-3 ఉన్నారు. నిజంగా మొన్న నేను చూస్తున్నాను, వాళ్ళ ఇల్లు ఒక ఉజ్జీవ కూడిక ప్రతిరోజు. ఎవరిల్లు? ఆ పిస్కిల్ల గారి ఇల్లు తెలుసా మీకు? కొడుకు 2 డప్పులు తీసుకున్నాడు, ఆడ 2 కర్రలు ఎట్టి కొట్టేస్తున్నాడు. అకుల్లా గారు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవునికి గ్రేట్ సింగర్స్ అవసరంలో, ఎస్పీ బాంబులు అవసరంలా, విరిగిన మనసుతో వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఉజ్జీవ కూడిక. మీరు అడగండి కావాలంటే.
ఆ ఇంట్లో చీకటి ఉండదు. నా పిల్ల ఎలాగయ్యా, నా పిల్లోడు ఎలాగయ్యా తిరుగుతారయ్యా, మేము కష్టపడుతున్నాం, పాడు చేస్తున్నారయ్యా, స్కూల్కి వెళ్ళట్లే అనేవి ఉండవు. ఎందుకంటే దాని చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. దేవుని స్తోత్రం. ఆవిడొక్కరిల్లే మారాలా? నేను చూశాను కాబట్టి కొంతమంది ఉండొచ్చు, అలాగని కొంతమంది వేషధారులు కూడా ఉన్నారు. వద్దు వద్దు, ఫలిద్దాం దేవుని కోసం, ఫలిద్దాం, ఫలము నిలిచి ఉండినట్లు చూసుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిలో దీవించును గాక. ఓకే.